హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో చూస్తున్నారు కదా, ముందుగా అయితే వాకిట్లో అయితే చక్కగా ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను. అలానే ఉదయాన్నే ఇంట్లో నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఈ పనులు అయిపోయిన తర్వాత ప్రసాదాలు చేయడం, అలానే మిగతా పూజ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కువ హంగామా కాకుండా సింపుల్గా మామిడాకులతో ఇలా తోరణాలు అయితే కట్టుకున్నా. అలానే నేను కూడాను ఇగోండి గ్రీన్ కలర్ సారీ అయితే కట్టుకోవాలని బయట తీసాను. ఇంకా సారీ అంతా కూడాను ఇలాగా చిన్న లీవ్స్ లాగా డిజైన్ ఉండి మొత్తం సారీ అంతా కూడా గ్రీన్ కలరే. ఇంకా పైన చిన్న బార్డరు, అలానే కిందన పెద్ద బార్డర్తో వచ్చింది. ఫుల్ సారీ అంతా కూడా ఒకటే కలర్ అనమాట. బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్లోనే వచ్చేసింది. సింపుల్గా స్టిచ్చింగ్ చేంజ్ చేసుకున్నా. ఇంకా ట్రెడిషనల్గా గ్రీన్ కలర్ కట్టుకోవాలి అనుకొని ఇంకా గ్రీన్ కలర్ అయితే తీసాను. అలానే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడాను తీసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ముత్యాల హారం అనమాట. ఇంకా నేను అమ్మవారిని తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు అక్కడ చూశాను, చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ రేట్లో మంచి క్వాలిటీతో నాకు దొరికింది. సో అక్కడైతే తీసుకున్నాను. ఇగోండి అమ్మవారు అయితే ఎంత బాగున్నారో చూసారు కదా. ఆ వర్క్ అయితే ఫినిషింగ్ అని చాలా బాగుంది. ఇయరింగ్స్లో కూడా అమ్మవారు అయితే ఉన్నారు, చాలా బాగున్నారు. ఎంతో కాస్ట్లీ ఐటెంలా ఉంది. నేనైతే ఇది జస్ట్ 800కే తీసుకున్నాను. అమ్మవారిని కూడా రెడీ అయ్యాక ఎలా ఉంది అన్నది చూపిస్తాను, చూసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నాను అమ్మవారిని. ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. నైవేద్యాలు కూడాను నేను 5 రకాలు అయితే చేశాను. పులిహోర, దద్దోజనం, పరమాన్నం, అలానే పాయసం, శనగల తాలింపు అయితే పెట్టాను అనమాట. ఇంకా ఓం వాచ్యే నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః. ఇంకా ఎవ్రీ ఇయర్ బూరెలు, గారెలు కూడా చేస్తాను. బట్ ఈ ఇయర్ అయితే చేయలేదు. ఎందుకంటే ఒక్కదాన్నే అన్నీ షాపింగ్ చేసుకోవడం, రెడీ చేయడం అవన్నీ కొంచెం ఎక్కువ పని అయిపోవడం వల్ల ప్రసాదాలు అయితే ఆ 2 వదిలేసాను అనమాట. తొందరగా అయ్యేటట్టు ఇవైతే చేసుకున్నాను. ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి నేను మంత్రాలన్నీ చదువుతూ ఉంటే మా పాప పువ్వులు వేస్తూ పూజ అయితే చేసుకున్నాం. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పూజ అయితే ఇప్పుడే పూర్తి చేశాను. చూపిస్తున్నాను, చూసేయండి. సో నేనైతే ఇలాగా రిటర్న్ గిఫ్ట్ లాగా అందరికీ యూజ్ఫుల్గా ఉండేటట్టు పౌచెస్ అయితే తీసుకున్నాను అనమాట. సింపుల్గా పర్స్ చూడండి, చక్కగా 2 వచ్చాయి అనమాట. ఇలా సైడ్కి ఒక జిప్ వచ్చింది, నెక్స్ట్ పైన ఒక జిప్ వచ్చింది. సింపుల్గా క్యారీ చేయడానికి, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నా ఇలా సింపుల్గా తీసుకొని వెళ్ళాలన్నా బాగుంటుంది కదా. సో లేడీస్ చాలా లైక్ చేస్తారు కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా వచ్చాయి. అలానే బ్యాంగిల్స్ చక్కగా ప్లెయిన్ కాకుండా చిన్న స్టోన్ వర్క్తో వచ్చాయన్నమాట. సో ఈ టైప్లో బ్యాంగిల్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అలానే పసుపు కుంకుమ కూడాను ఇలాగ చక్కగా ఆకులో వచ్చినట్టు ఫ్లవర్ లాగా తీసుకున్నాను అనమాట. పసుపు కుంకుమ చక్కగా ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చాయి కదా. సో సింపుల్గా నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ పీస్ అన్నది కామనే కదా, మనం పెడతాము. అలానే ఇదిగోండి తాంబూలం, ఆకు, ఒక్క అరటిపండు, ఒక పువ్వు నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను. కవర్లో అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళకి ఇలా కవర్తో ఇచ్చేస్తాను అనమాట. సో చూసారు కదా, ఇది ప్యాకేజ్. ఇంక ఇప్పుడైతే ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ పిలిచి తాంబూలం అయితే ఇస్తున్నాను. సో చూస్తున్నారు కదా, అందరూ ఒకేసారిగా రమ్మని చెప్పాను, అందుకని అందరూ ఒకేసారి వచ్చారు. కొంచెం జనాలు ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అయితే చిన్న క్లమ్జీగా అనిపిస్తుంది. అందుకే చిన్న ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే చూపిస్తున్నాను. ఇంకా అందరికీ కాళ్ళకి పసుపు రాసి పారాణాలు పెట్టి ఇప్పుడైతే బొట్టు పెట్టి తాంబూలాలు కూడా అందిస్తున్నాను. నాకైతే మా పాప చాలా హెల్ప్ చేసింది. చాలామంది ఉన్నారు కదా, కొంతమందికి అయితే ఇంకా పాప రాసిందనమాట. ఇంకా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఎలా ఉంటాయో తెలిసిందే కదా, మనకు అంత ఫ్రీగా అయితే ఉండవు. దానికి తోడు ఒక సైడ్ అంతా కూడాను దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంకా వచ్చే వాళ్ళందరికీ నీట్గా కూర్చోబెట్టి అన్నీ చేసి ఇచ్చే అంత టైం అయితే సరిపోలేదు, ఖాళీ కూడా లేదనమాట. సో అందరు ఒకేసారి రావడం వల్ల ఏమైందంటే ఇంకా నిలబెట్టి అందరికీ ఇచ్చేసాను. కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, మిగతా వాళ్ళకి అలా నిల్చొని తాంబూలం అయితే ఇచ్చేసాను.
ఇంక ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇటువైపు అన్నీ కూడాను పేపర్ ప్లేట్స్లో ఫుడ్ పెట్టాను అనమాట. అంటే నేను చేసుకున్న నైవేద్యాలు అన్నీ వడ్డించాను. అటువైపు తాంబూలాలు సెట్ చేశాను అనమాట. అందరికీ తాంబూలం ఇచ్చి అలానే ప్రసాదం ప్లేట్ కూడా ఒక్కొక్కటి ఇచ్చేసాను అనమాట. నార్మల్గా అయితే ఇంట్లో కూర్చొని తినే వాళ్ళు అనుకునే వాళ్ళు తినొచ్చు, లేదు ఇంకా తినము అనుకుంటే పట్టుకొని వెళ్ళిపోతారని నేనైతే ముందు ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను ఇదే పద్ధతిని అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా అలానే చేసేసుకున్నాను ఈ సంవత్సరం కూడాను. చక్కగా నేను పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారనమాట. ఇంకా అందరికీ ఇచ్చి నిండుగా పూజ అయితే అయిపోయింది అనిపించింది. మనసుకి తృప్తిగా అనిపించింది. నేను ఎలా అనుకున్నానో అలానే జరిగిందని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఒక్కొక్కరు చక్కగా అన్నీ తాంబూలం అది తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. పిలిచిన వాళ్ళంతా వచ్చారు. పూజ కూడా చాలా ప్రశాంతంగా నేను అనుకున్న విధంగా చేసుకున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా, చాలా తృప్తిగా అనిపించింది. ఇంకా మా ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ కూడాను చక్కగా ప్రసాదం స్వీకరించి వెళ్ళడం కూడాను చాలా హ్యాపీ అనిపించింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే నేను మళ్ళీ ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. నైట్ వ్యూలో అయితే అమ్మవారు ఇలా కనిపిస్తున్నారు. ఆ జ్యువెలరీ కానీ అలానే అమ్మవారి ఫేస్లో ఉండే ఆ స్టోన్స్ అవన్నీ కూడా మెరుస్తూ ఎంత బాగుందో చూడండి.